జయ జయశంకర హర హర శంకర హర హర శంకర జయ జయశంకర శంకర హర హర శంకర. అందరికీ నమస్కారం. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ఎంతో దిగ్విజయంగా సాగుతున్నటువంటి ఈ వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు జమ్మూలో మన దేశ సరిహద్దులైనటువంటి ఈ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మనం ఈ వేద ప్రచార యాత్రను చేయబోతూ ఉన్నాము. నిన్న కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఖీర్ భవానీ దేవాలయం, అలాగే ఆ గ్రామంలో కొంతమంది కూడా మాతో కలిసి వేద ప్రచార యాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు మేమందరం కలిసి మన దేశ సరిహద్దుల్లో ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించకుండా ఎంతో మంది స్త్రీలు వైధవ్యం పొందుతున్నారు. మన ప్రాణాలను కాపాడడం కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తూ వారు ఆడవారందరూ కూడా వైధవ్యాన్ని పొందుతున్నారు. అటువంటి దుష్పరిణామాలు మళ్ళీ జరగకుండా వారందరికీ కూడా దీర్ఘ సుమంగలిగా, వారి భర్తలందరూ కూడా దీర్ఘాయుష్తో ఉండాలని, మన ఆర్మీ జవాన్లందరికీ కూడా వేద ఆశీర్వచనాన్ని అందించడానికి, అలాగే మన వేద మంత్ర శక్తితో, వేద ఘోషతో మన దేశ సరిహద్దులన్నీ కూడా చక్కగా ఉండాలని, అందరూ అఖండ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ వేద ప్రచార యాత్రని మన దేశ సరిహద్దుల దగ్గరికి వెళ్లి చేస్తూ ఉన్నాము. మీరందరూ చూస్తూనే ఉన్నారు, ఎంతో -డిగ్రీస్ లో ఉంది. నిన్న రాత్రి అయితే ఏకంగా -3 నుంచి ఇంకా తక్కువకు వెళ్ళిపోతూనే ఉన్నది రోజు రోజుకి. అయినా సరే ఎంత కష్టమైనా, ఎంతో ఇష్టంగా, ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ ఈ వేద భారత పరిక్రమ యాత్ర రేపు శ్రీనగర్కి చేరుకుంటుంది, కాశ్మీర్ వరకు వెళ్తుంది. అలాగే అదే విధంగా రేపు శంకరాచార్య హిల్స్ లో మనం ఒక శంకరుల యొక్క దివ్య విగ్రహాన్ని కూడా స్థాపన చేయబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ ప్రయత్నాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని, ఉత్తరోత్తర ఎంతో మంది ఇటువంటి వేద ప్రచార యాత్రలు నిర్వహిస్తారని, అలాగే వేద పరిరక్షణ కోసం ప్రతి హిందువు కూడా కృషి చేస్తారని సవినయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జయశంకర, జై హింద్, జై